మందమరి ఏరియాలోని కాస్పేట 2 గనిలో సిఐటియు నూతన కమిటీని ఏకగ్రీవంగా నాయకులు ఎన్నుకున్నారు. ఫిట్ సెక్రటరీగా బుద్ధి సురేష్, అసిస్టెంట్ సెక్రటరీ, ఆర్గనైజర్, ట్రెజరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని, కార్మికుల సొంత ఇంటి కలలను నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పలువురు కార్మికులను యూనియన్లోకి కండువ కప్పి ఆహ్వానించారు. యూనియన్ కి 6 బ్యాంక్ మేనేజర్ సురేష్ కో 10 రోజుల దగ్గర పెట్టుకుంది. అది 50 పెట్టుకోండి. నాకు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారమయ్యే వరకు, కార్మికుల సమస్యల పరిష్కారమయ్యే వరకు, కార్మికుల సమస్యల పరిష్కారమయ్యే వరకు జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. మీ సమస్యలు చెప్పండి. మీకైతే 24 గంటల మంది గోదావరిలో ఉండేది. నేను రిటైర్డ్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ని, రిటైర్డ్ అయిన పూర్తి కాలం సిఐటీలో పనిచేస్తున్నా. మీరు ఎప్పుడు ఫోన్ కొట్టి అప్పుడు ఇక్కడ వాళ్తా. అది ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మా వాళ్ళ ద్వారా మీ సమస్యలు తీసుకొని కోసం సిఐటీ ముందుంటుంది. మాకే సంఘాన్ని తిట్టాలని కోరిక ఏం లేదు, ఎవరి మీద నిందలేసిన కోరిక లేదు. మా పని మేము ఖచ్చితంగా చేసుకుపోతాం. మా దృష్టికి వచ్చిన చైర్మన్కి లెటర్ పెడతాం. ఇప్పుడు వాళ్ళకి లెటర్ ఇవ్వాలని కూడా మేమే లెటర్ పెట్టాం. వాళ్ళకి ఇప్పుడు 4 నెలలు 3 నెలలు అయితే అది గెలిచి ఎందుకు లెటర్ ఇచ్చలేవు? ఖాళీ కట్టిండ్రు. ఖాళీ కట్టకుండా సంసారం చేసుడు ఏంది? ఎన్నికల్లో గెలిపించినాం. మనం గెలిపించడానికి ఏం చేయాలా? సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. మరి 3 నెలలు సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరు? అది కూడా మనం అడుగుతున్నాం. అదే పవన్ కళ్యాణ్ మీకు ఏమైనా నేర్పిండా? ఏం పవన్ కళ్యాణ్ ఏం నేర్పిండు? ఖాళీ కట్టకుండానే సహజీవనం చేయొచ్చని నేర్పిండు. అట్లుంది. అంటే యాజమాన్యం పిలిస్తే గెలిచే సంఘాలేమో పోతున్నాయి, మీటింగ్లు కొట్టుకున్నాయి. కార్మిక సమస్య వచ్చేప్పుడేమో మాకు పుస్తకాలు కట్టలేదు అంటారు. అంటే పుస్తక కట్టకుండా సంసారం చేసేది మంచిది కాదు. అది హిందూ సాంప్రదాయం కాదు, మన దేశం సాంప్రదాయం కాదు. అందుకే వెంటనే వాళ్ళకి సర్టిఫికేట్ చేయండి. మీరు కూడా డిమాండ్ చేయాలని చెప్పి నేను ఏఐటీ సజెస్తున్నాయని కోరుతాం. థ్యాంక్ యూ అందరికీ. అందుకని ఈ మీడియా ద్వారా చైర్మన్ గారికి కూడా తీసుకొస్తున్నా. దయచేసి వీటి కూడా బుగ్గుబాలేదు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. కార్మికుల సంక్షేమం ఇక్కడ చూడండి. ఆ దోమల నివారణ అట్లాంటివి కూడా చాలా ఉంటున్నాయి. ఇవి మంచి లేక, పొల్యూషన్ మంచి లేకుంటే సగం మంది హాస్పిటల్ పడుతున్నాయి. ఈ మధ్యకాలం లంగ్స్ ఖరాబ్ అయ్యి, లివర్లు ఖరాబ్ అయ్యి, ఒకటేమో డూప్లికేట్ మందు, రెండోదేమో డస్ట్. ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి లివర్లో ఉన్న లంగ్స్ పోయి దాదాపు బయట బాయిలర్ అనేమో 2 చనిపోతే యాక్సిడెంట్ లైక్ 10 మంది చచ్చిపోతారు రోడ్ల బట్టి మనోళ్ళు. తర్వాత లంగ్స్ ఖరాబ్ అయ్యి ఈ మధ్యకాలంలో అయితే రోజుకి 2 చచ్చిపోతారు. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ డస్ట్ వల్ల. అందుకని ఈ చర్యలు కూడా తీసుకోని చెప్పి నేను మీ ద్వారా జిఎం గారికి, చైర్మన్ గారికి కోరుతాను. థ్యాంక్ యూ అందరికీ మరొకసారి. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారమయ్యే వరకు, కార్మికుల సమస్యల పరిష్కారమయ్యే వరకు, కార్మికుల సమస్యల పరిష్కారమయ్యే వరకు